ఓటు యొక్క ప్రాధాన్యత ఎంత అనేది గమనిస్తే చాలా విలువ, దానికి వెలకట్టలేనటువంటి పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అతి విలువైనటువంటి ఒక ఆయుధం ఓటు. దాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునేందుకు కూడా చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. అందులో ముసలి ముతక చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చు బాలింతరాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చినామా? మాదే యాక్చువల్లీ హైదరాబాద్, కానీ అది మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది ఓటు హక్కు, అందుకే యూజ్ చేసుకుందామని వచ్చింది. ఓకే ఓకే. ఇంత చలిలో చిన్న పిల్లని పట్టుకొని వచ్చిండ్రు. నిజంగా మీకు ఆ ఓటు మీద ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు మీరు? అంటే ఏదైనా కానీ విలేజ్ డెవలప్మెంట్ కోసమే కదా. సో గెలిచిన వాళ్ళైనా కానీ అన్ని విలేజ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి గెలిచామని హ్యాపీనెస్ కాకుండా అంటే ముందు ఏంటంటే మేనిఫెస్టో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ మేనిఫెస్టో వాళ్ళది ఏంటో ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని అన్ని ప్రాపర్గా 5 yearsలో కంప్లీట్ చేసి. ఓకే. అంటే ఇప్పుడు ఎవరికైనా కన్ఫ్యూజన్లో ఉన్నారు, అంటే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే మేనిఫెస్టో లేకపోవడం వల్ల నిజంగా డెవలప్మెంట్ ఎవరు ఎమ్మెల్యే వాళ్ళైతే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేనిఫెస్టో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు ఏం చేస్తామనేసి ముందేం చెప్పట్లేరు. జస్ట్ నామినేషన్స్ వచ్చాయి, ఒక ఎస్సీ ఎస్టీకి వచ్చింది, సో కొంతమంది నిల్చున్నారు, అయిపోయింది. బట్ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేనిఫెస్టో రిలీజ్ లేదు. నెక్స్ట్ టైం నుంచి అయితే అది ఒకటి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అందులో ఎవరికి ఏం యూజ్ అవుతుంది, యూత్కి ఏం యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే ఎలక్షన్స్కి ఇప్పుడు ఒక సపరేట్ సెంటర్ ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి హాలిడే ఇవ్వాల్సిన అవసరం ఉండకపోయేది. సో అలాంటివి కొన్ని వీళ్ళు లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనది కూడా మండల్, మనకి ఒక కాలేజ్ లేదు, అంటే ఒక డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్ కాలేజ్ లేదు. ఈ చిన్న పిల్లలు కానీ కొంచెం ఏజ్ అంటే కొద్దిగా ఏజ్ ఉన్న పిల్లలు కానీ జనగాం వరకు అక్కడికి కొంచెం దూరం వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేనిఫెస్టో ఉంటే ఎవరికి వేయాలి, వీళ్ళు ఇవి చేస్తారు అనే ఒక ఐడియా ఉంటుంది కదా మనకి అని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనిపించింది. సెకండ్ థింగ్ ఏంటంటే నాకైతే ఇది ఒకటి, ఒక ఎలక్షన్ సెంటర్ ఒకటి డిఫరెంట్ సపరేట్గా పెడితే బాగుంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే చాలామంది హైదరాబాద్కి వెళ్ళి ఈ గ్రూప్స్కి ఎస్ఏస్కి వీటికి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అక్కడ రెంట్కి పెట్టలేక అక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకి ఇక్కడే కదా స్టడీ హాల్ అన్నా లేకపోతే ట్రైనింగ్ సెంటర్స్ అలాంటివి అరేంజ్ చేస్తే అలాంటివి బాగుంటుందని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు మీకు నిజంగా మేనిఫెస్టో లేకపోవడం వల్ల ఈ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రణాళికాబద్ధంగా ఉండాలి. అది లేకుండానే జరుగుతున్న ఎన్నికలు అలా అనిపిస్తుంది నా ఒపీనియన్లో. మేనిఫెస్టో ఒకటి ఉంటే బాగుండేదేమో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఊరు వాళ్ళే, అందరూ మన వాళ్ళే. ఇప్పుడు ఎవరిని అనేసి మనం ఏమో సెలెక్ట్ చేసుకోలేము. సో మనకి కూడా ఒక మేనిఫెస్టో ఉంటే నీకు ఎందుకు వేసామని ఒక ఆలోచన ఉంటే వీళ్ళు చేస్తా అన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం ఉందని వేసాము అనేసి ఒక కాన్ఫిడెన్స్. డెడికేషన్ ఏందనేది మేనిఫెస్టో తోటి అర్థమయ్యేది. ఆ డెడికేషన్ లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ నుంచి అదే ఒక చిన్న వెల్తీ లాగా అనిపించింది. అయితే నిజంగా ఇక్కడ మనం చాలా వాల్యుబుల్ విషయం మాట్లాడుతున్నారు. ఓట్లు వేయాలన్నటువంటి ఒక ఆలోచనలతోటి చాలామంది వస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఎన్నికల్లో మనము పోటీ చేద్దామన్నటువంటి తపన ఉన్నంతగా ఒక ప్రణాళికాబద్ధంగా తను పోటీ చేస్తున్నటువంటి ఊరికి ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకోవాలన్నటువంటి ఆలోచన లేకపోవడం అనేది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రణత్పల్లి మండల కేంద్రంలో కూడా ఒక మేనిఫెస్టో లేకుండా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అట్లాంటప్పుడు నిలబడుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఎట్లా ఉండాలనే దాని మీద చిన్న బాలింతరాలను కూడా తీసుకొస్తున్నారు. రేపు వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మనం చూడొచ్చు చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారంటే భవిష్యత్తు మీద ఎంత భరోసా ఉంటుందనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక క్లియర్ కట్గా చెప్తున్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు సమస్యల్ని కూడా చూస్తున్నారు, కానీ ఆ సమస్యలు అట్లాగే ఉంటాయా, మరొక 5 ఏళ్ళు ఇలాగే ఉంటుందా అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. నిజంగా తను మాట్లాడేటువంటి మాటల్లో ప్రతి ఒక్కటి కూడా గమనించాల్సింది, ఊరికి ఏమి కావాలి, ఎన్నికలు వచ్చాయి కాబట్టి పోటీ చేయడం కాకుండా మనం పోటీ చేసి ఊరికి ఏం చేద్దామన్నటువంటి ఒక ఆలోచన చూడొచ్చు. ఎక్కడ చూసినా ఆ చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఎన్నికల్లో ఓటు వేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికైనా మేనిఫెస్టో లేని గ్రామాలు కూడా ఇప్పటికైనా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పటికైనా తమ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఏ అధికారులను కలవాలి, ఎట్లాంటి రాజకీయ సమీకరణలు జరిగితే తమ ఊరు డెవలప్ అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేయాల్సి ఉంటుంది. పాపం తను హైదరాబాద్ నుండి బాలింత అంటే ఉన్న ఓటు
వినియోగించుకోవాలన్న దాని మీద ఒక మంచి అభ్యర్థికి వేయాలని అనుకుని ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి వేయాలా, అందుకని అందరూ పరిచయం ఉంటుంది, కానీ ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, ఎవరికి వేస్తే ఊరు డెవలప్ అవుతుందని తను మొత్తం స్టడీ చేసింది. కానీ ఆ సమయంలో మాత్రం ఎవరికి వేయాలో ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంది. కానీ ఇప్పటికీ తనని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే మేనిఫెస్టో లేకుండా జరుగుతుంది. ఏ అభ్యర్థి ఊరి కోసం పాటుపడుతున్నాడు, ఎవరు ఊరు డెవలప్మెంట్ కోసం ఇనిషియేషన్ తీసుకుంటున్నారు అన్నటువంటి ఒక క్లారిటీ కూడా ఇక్కడ లేనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే విషయాన్ని తను ప్రస్తావిస్తూ మేనిఫెస్టో ఎన్నికల ముందు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి అలాగే మిగిలిన ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్స్కి జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉంటున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి ఇట్లాంటి గ్రామాలు నిజంగా డెవలప్ అయితేనే పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి అనేది ఆ వికేంద్రీకరణ జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచన కూడా చేయాలి. కానీ చదువుకున్నటువంటి వాళ్ళు పట్టణాలకు వెళ్ళి ఓటు వేయాలన్నటువంటి ఒక బాధ్యతతోటి గ్రామాలకు వచ్చేసరికి మరి గ్రామాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, ఏ ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నారు తెలుసుకుందామంటే ఇక్కడ ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు వచ్చి చూద్దామంటే మాత్రం అక్కడ వాళ్ళకు ఎటువంటి ఒక మేనిఫెస్టో లేకపోవడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైనా ఈ విషయం చూసిన తర్వాతనైనా సరే ప్రతి ఒక్కరు తమ గ్రామంలో ఒక అభివృద్ధి ప్రణాళికలు ఇప్పటికే చాలా మంది వేసి ఉంటారు. కొన్ని గ్రామంలో మేనిఫెస్టో లేదు, ఇప్పటికే కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు. ఒక ఊరు నన్ను గెలిపిస్తే నేను 10 లక్షలు ఇస్తాను, 25 లక్షలు ఇస్తాను అని చెబుతున్నారు. కానీ ఆ 25 లక్షలు దేనికోసం ఖర్చు పెడతారు, ఏ సమస్య ప్రధానంగా ఉంది, ఆ ప్రధానమైనటువంటి సమస్య ఏందనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు. అంటే ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనకు ఇది కావాలి అని గట్టిగా చెప్పేటువంటి పరిస్థితులు లేకపోవడం కూడా దారుణంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే పాపం తను చెప్పేటువంటి మాటల్లో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా రంగనాథపల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.